విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం ఎం పనుకోవలస గ్రామానికి చెందిన రైతు నారాయణరావు టమాటా పంటపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 1 ఎకరంలో టమాటా సాగు చేసి సుమారు 50,000 వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. మంచి దిగుబడి వచ్చినప్పటికీ మార్కెట్లో ధరలు లేకపోవడంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ప్రస్తుతం టమాటా ధరలు పూర్తిగా పడిపోయాయని, కిలోకి రూపాయి కూడా రాకపోవడం రైతులను తీవ్రంగా కలచివేస్తుంది. పండించిన టమాటాను బొబ్బిలి మార్కెట్కి తీసుకువెళ్ళినప్పటికీ రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో పరిస్థితి మరింత విషమయంగా మారింది. 30 కిలోల కేటు టమాటా కనీసం 30 రూపాయలకు కూడా కొనుగోలు చేయకపోవడం రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ధరలు లేకపోవడంతో పంట కోయడం కూడా వ్యర్థమేనని భావించి రైతులు టమాటాను పొలంలోనే వదిలేస్తున్నారు. దీంతో పండిన పంట అక్కడే కుళ్ళిపోతుంది. వ్యవసాయంపైనే ఆధారపడిన జీవిస్తున్న రైతులు తీవ్ర ఆర్థిక దెబ్బగా మారింది. ప్రభుత్వం వెంటనే స్పందించి టమాటాకు గిట్టుబాటు ధర కల్పించాలని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. నారాయణరావు నా పేరు. ఎం పనుకోవలస బొబ్బిలి మండలం. టమాటా తోట ఎకరా వేసాము. ₹10 కూడా రేటు పలకట్లేదు. రేటు లేక ఇలా మొత్తం కుళ్ళిపోయింది. దీని గురించి ఏమైనా గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటే మంచిదని కోరుకుంటున్నాం. ఇక్కడ నుంచి బొబ్బిలి టమాటా తీసుకెళ్తామండి. ఇక్కడ నుంచి ట్రావెలింగ్ ఛార్జీ కూడా రాదు. అక్కడికి వెళ్ళి ఎందుకు తెచ్చారు 30 రూపాయలు కేట్ అవుతుంది. ఎందుకు అంత అంటారు. ట్రావెలింగ్ ఛార్జీ కూడా మాకు రావట్లేదు. ఆటో పెట్టుకెళ్ళకపోతున్నాం, బైకుల మీద తీసుకెళ్ళకపోతున్నాం. ఎలా అర్థం కావట్లేదు. మొదుపు అయితే చాలా మొదుపు పెట్టాం. సరైన గిట్టుబాటు ధర లేక పొలంలోనే పంట వదిలేస్తున్నాం. సరైన గిట్టుబాటు ధర ఇప్పిస్తారని కోరుకుంటున్నాం. నా పేరు రాధా. ఎం పనుకోవలస బొబ్బులు తీసుకెళ్తాము. పంట అక్కడ ఎవరు కొనట్లేదు. ఇప్పుడు ఎలాగమ్మా రేట్ ఉంది? ఏముంది 60 రూపాయలు, 50 రూపాయలు, లేకపోతే అది కూడా అడగట్లేదు. అంటే కేటు 50 రూపాయలు, 60 రూపాయలు, 30 రూపాయలు ఉంటుందా? అది కూడా అడగట్లేదు. మీరు ఈ పొలం మీద ఆధారపడి జీవిస్తున్నారు? పొలం మీద ఆధారపడాలి. మేము కష్టపడిన వాళ్ళమే. లేదంటే ఎక్కడ కూలి చేసుకుని బతకాలి. అలాగని పోనీ ఎంతో పంట పండించుకుందామంటే దానివల్ల ఏటి ఉపయోగం లేదు. మాకు ఏదైనా ప్రభుత్వం సాయం చేస్తే చెయ్యండి. పంట అయితే మరి మేము అలా వదిలేసాము. గుడ్లోనే వదిలేసాము. సరైన రేట్లే గుడ్లో వదిలేసాము.